చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. ప్రజల అసంతృప్తి, రైతుల అసంతృప్తి, ఉద్యోగ వర్గాల అసంతృప్తి, తెలుగుదేశం పార్టీలోనే కొన్ని వర్గాలు అసంతృప్తి, కూటమి పార్టీల్లో కూడా కొన్ని వర్గాలు అసంతృప్తి. సంతృప్తిగా ఉన్నది ఎవరు అంటే దోచుకోవడానికి, దోచుకునేది పంచుకొని దాచుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఇక్కడ సంతృప్తిగా ఉన్నారు. అన్ని వర్గాలు అసంతృప్తిగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు సర్వే చేయించుకుంటే వాళ్ళు చేయించుకున్న సొంత సర్వేలోనే 72 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కన్సల్టెంట్లు సర్వే చేస్తే 100 మంది మీద వ్యతిరేకత, ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుల మాట కూడా ఇదే. కొందరు బయటకు చెప్పుకోలేక లోపల కష్టాలు పడుతూ ఉన్నారు, బయటకు చెప్పుకోలేక. అండ్ దీన్ని అంతటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలో తెలియక ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉండేది బయటకు తెలియనియకుండా చేయడం కోసం లేచిన దగ్గర నుంచి జగన్ బద్నాం చేయాలి, జగన్ను తిట్టాలి, జగన్ మీద విష ప్రచారం చేయాలి, జగన్ మీద దుష్ప్రచారం చేయాలి. అలా చేయడం ద్వారా కనీసం సొంత పార్టీ క్యాడర్నైనా సాటిస్ఫై చేయొచ్చేమో, ఈ అసంతృప్త వాగులో కొట్టుకొని పోకుండా కంట్రోల్ చేయొచ్చేమో అన్నది పాలకపక్ష టీడీపీ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళ చావు తెలివి. చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అంటే, ఒక తెలుగుదేశం పార్టీ కడప జిల్లా మైదుకూరుకు సంబంధించిన నేత ఆయన చెబుతూ ఉన్నారు. ఆయన మాటల్లో మీరు వినండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఏదో గొప్పగా చేస్తాము అని చెప్పి జనాలకు చెప్పుకున్నాము, కానీ ఏంది చేసేది? జనాల దగ్గరకు పోతే మెట్టుతో కొట్టి, అంటే చెప్పుతో కొట్టి, మెట్టుతో కొట్టి చెప్పుల దండ మెల్లో వేసి ఊరేగిస్తారు అన్నారు. తెలుగుదేశం పార్టీ మైదుకూరు నేత జనాల దగ్గరకు పోతే మెట్టుతో కొట్టి, చెప్పుతో కొట్టి ఆ చెప్పుల దండ మెల్లో వేసి ఊరేగిస్తారు అంటున్నారు ఆ నేత. ఆయన ఏమంటున్నారో చూడండి. ప్రజలకు ఎంతో గర్వంగా చెప్తాను, మా ప్రభుత్వం వచ్చి మేము ఏదో చేస్తామని. నేను కౌన్సిలర్ 5వ సంవత్సరం అయిపోయింది. ఒక్క వర్కులు చేయకుండా నన్ను నాశనం చేసినారు. ప్రజల్లో పోతే చెప్పు తీసుకోబట్టి నా మెల్ల చెప్పులు వేసే పరిస్థితి వచ్చింది. ప్రజలు లేకపోతే చెప్పు తీసుకొని కొట్టి నా మెల్లో చెప్పుల దండ వేసి ఊరేగిస్తారు అని చెప్పి ఓపెన్ డయాస్ మీద టీడీపీ నేత వ్యాఖ్యలు. చాలామంది అభిప్రాయం ఇదే, బట్ బయటకు ఇప్పటికిప్పుడు చెప్పుకోలేక కక్కలేక మింగలేక కష్టాలు పడుతూ ఉన్నారు. టైం గడిచే కొద్దీ చాలామంది బయటకు వస్తారు చూడండి ఇట్లాంటి వాళ్ళు.